Hi everyone, welcome to my channel Chemistry SR. Those who are new here, myself Subaraidu. I teach chemistry in simple and engaging way. If you are interested, keep watching. In today's session, we are going to discuss about hardness of water and what are the chemicals which causes hardness. Okay, diploma first year board exam ku very important question. క్వశ్చన్ ఎలా అడుగుతాడంటే స్టేట్ హార్డ్నెస్ ఆఫ్ వాటర్ వాటర్ హార్డ్నెస్ అంటే ఏంటి మెన్షన్ ద కెమికల్స్ విత్ దేర్ ఫార్ములే విచ్ ఆర్ కాజింగ్ డిఫరెంట్ హార్డ్నెస్. ఏ కెమికల్స్ అలాగే వాటి ఫార్ములాస్ కూడా రాయండి డిఫరెంట్ హార్డ్నెస్ కలిగించేవి అంటాడు. సరే చూద్దాం అసలు వాట్ ఈస్ మీన్డ్ బై హార్డ్నెస్ ఆఫ్ వాటర్. హార్డ్నెస్ ఆఫ్ వాటర్ అసలు హార్డ్ వాటర్ అంటే ఏంటి? ద వాటర్ విచ్ గివ్ లెస్ ఫోమ్ విత్ సోప్. ఏ వాటర్ అయితే సోప్ అప్లై చేసినప్పుడు తక్కువ నురగనిస్తుందో ఫోమ్ ఆర్ లేథర్ అంటాం, విచ్ ఈస్ కాల్డ్ హార్డ్ వాటర్, రైట్? దెన్ హార్డ్నెస్ ఈజ్ నథింగ్ బట్ సింప్లీ వీ కెన్ డిఫైన్ లైక్ దిస్. హార్డ్నెస్ ఆఫ్ వాటర్ ఈజ్ ద మెజర్ ఆఫ్ డిజాల్వ్డ్ కాల్షియం అండ్ మెగ్నీషియం సాల్ట్స్ ఆర్ మెగ్నీషియం అయాన్స్ అంట. ఓకేనా? మన వాటర్లో కాల్షియం అయాన్స్ అలాగే మెగ్నీషియం అయాన్స్ ఎంత క్వాంటిటీలో డిజాల్వ్ అయి ఉన్నాయో మనం మెజర్ చేసే మెథడే హార్డ్నెస్ అంటాం. ఓకేనా? హార్డ్నెస్ ఆఫ్ వాటర్ ఇస్ ద మెజర్ ఆఫ్ డిజాల్వ్డ్ కాల్షియం అండ్ మెగ్నీషియం అయాన్స్. ఓకే, సరే బాగుంది. మరి హార్డ్నెస్ని దేంట్లో ఎక్స్ప్రెస్ చేస్తాం? ఏ పారామీటర్స్లో? సో ఇట్ ఈస్ మెజర్డ్ ఇన్ మిల్లీగ్రామ్స్ పర్ లీటర్ ఆర్ పార్ట్స్ పర్ మిలియన్, పీపీఎం అంట. ఈ పారామీటర్స్లో ఈ యూనిట్స్లో మనం డిగ్రీ ఆఫ్ హార్డ్నెస్ అంటే ఎంత హార్డ్నెస్ ఉంది అనే దాన్ని ఎక్స్ప్రెస్ చేయొచ్చు. ఓకే, నౌ మెన్షన్ ద కెమికల్స్ విత్ దేర్ ఫార్ములా అన్నాడు, కాజింగ్ డిఫరెంట్ హార్డ్నెస్ అన్నాడు. హార్డ్నెస్ మెయిన్లీ డివైడెడ్ ఇంటూ టూ టైప్స్. వన్ ఈజ్ అ టెంపరరీ హార్డ్నెస్, అనదర్ వన్ పర్మనెంట్ హార్డ్నెస్. Temporary hardness is nothing but we can remove the hardness by simple technique. But permanent hardness, it is difficult. We need chemical methods or chemical processes like synthetic resin method, reverse osmosis method, like that, Kalgan method. Okay na? Like that. Okay, let's see. Chemicals causes temporary hardness. Temporary hardness ni elanti chemicals cause chestayante simply we can say like this. Temporary hardness is caused by bicarbonates, which are also called as hydrogen carbonates. Bicarbonates of calcium and magnesium. Bicarbonates of calcium and మెగ్నీషియం. ఓకే, కాల్షియం అలాగే మెగ్నీషియం బైకార్బోనేట్స్ ఏదున్నా సరే ఇవి టెంపరరీ హార్డ్నెస్ కలిగిస్తాయండి. ఒకటి ఫార్ములాస్ రాయాలి కదా. కాల్షియం హైడ్రోజన్ కార్బోనేట్ CaHCO3 టేకెన్ 2 times అండ్ మెగ్నీషియం హైడ్రోజన్ కార్బోనేట్ MgHCO3 టేకెన్ 2 times. ఇవి కెమికల్ నేమ్స్, ఇవి కెమికల్ ఫార్ములా. ఇలాగే పర్మనెంట్ హార్డ్నెస్ కలిగించేటువంటి ఆ కెమికల్స్ ఏంటి ఉన్నాయి, వాటి ఫార్ములా ఏంటో చూద్దాం. ఓకేనా? సో సింపుల్గా పర్మనెంట్ హార్డ్నెస్ ఈజ్ కాజ్డ్ బై, ఎవరు కలిగిస్తారు పర్మనెంట్ హార్డ్నెస్ను అంటే క్లోరైడ్స్ అండ్ సల్ఫేట్స్. క్లోరైడ్స్ అండ్ సల్ఫేట్స్ ఆఫ్ కాల్షియం అండ్ మెగ్నీషియం. అంటే కాల్షియం క్లోరైడ్స్ కానీ మెగ్నీషియం క్లోరైడ్స్ కానీ, కాల్షియం సల్ఫేట్స్ కానీ మెగ్నీషియం సల్ఫేట్స్ కానీ ఇవి పర్మనెంట్ హార్డ్నెస్ కలిగిస్తాయి. ఓకేనా? చూద్దాం వాటి ఫార్ములా. కాల్షియం క్లోరైడ్ ఫార్ములా ఏంటి? CaCl2. అలాగే మెగ్నీషియం క్లోరైడ్, మెగ్నీషియం క్లోరైడ్ ఫార్ములా MgCl2. సల్ఫేట్స్ కూడా అన్నాం కదా, మరి కాల్షియం సల్ఫేట్, కాల్షియం సల్ఫేట్ ఏంటి ఫార్ములా? CaSO4. మెగ్నీషియం కూడా కదా, సో
మెగ్నీషియం సల్ఫేట్, ఇట్స్ ఫార్ములా MgSO4. ఇవి ఓకే. ఏమంటారు దీన్ని? కాల్షియం అండ్ మెగ్నీషియం హైడ్రోజన్ కార్బోనేట్స్ అన్నాం. ఇట్ ఈస్ కాల్డ్ కాల్షియం, సింప్లీ బైకార్బోనేట్ అనొచ్చు, ఓకేనా, లేదా హైడ్రోజన్ కార్బోనేట్ అని కూడా అనొచ్చు. దిస్ ఈజ్ మెగ్నీషియం బైకార్బోనేట్. ఓకే, ఇలా రాస్తే చాలు, కంప్లీట్గా మనకు కావాల్సిన మార్క్స్ మనకు వచ్చేస్తాయి. ఓకే, hope you understand. Keep watching for more videos. Thank you.